For better experience, please rotate your mobile at 90 degrees. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని అభ్యర్థులు కర్నూలులో ఆందోళన చేపట్టారు. రాజ్విహార్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గేట్లు ఎక్కి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. 2018 నుంచి అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని డివైఐఎఫ్ నాయకులు గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. నిరుద్యోగ పరిస్థితి గందరగోళంగా ఉంది. మెగా డిఎస్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సంతకం పెట్టారు, కానీ అదిగో ఇదిగో అని చెప్పి చివరికి ఏప్రిల్ మొదటి వారం అని చెప్పి ఏప్రిల్లో నిరుద్యోగులందరూ కూడా ఏప్రిల్ ఫూల్ చేశారు. ఎందుకు డిఎస్ మీద నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఏ ఆటంకాలు ఉన్నాయి? దాదాపు 16,000 ఉద్యోగాలకు మొదటి సంతకం చేసి ఇప్పుడు దాకా అతిగతి లేని పరిస్థితుంది. మెగా డిఎస్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తాం. అవసరమైతే చలో విజయవాడ కూడా వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తక్షణమే మెగా డిఎస్ మీద రోడ్ మ్యాప్ ఇవ్వాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికీ 6 సంవత్సరాలు సమయాన్ని గడుపుకుంటూ వచ్చినారు సార్. ఇప్పటికి కూడా మేము మా పేరెంట్స్ ని అమ్మ 500 అమ్మ 1000 రూపాయలు ఇవ్వండి అనేసి అడగాల్సి వస్తుంది. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ నే వదిలిపెట్టి వేరే ఉద్యోగాలు ఏమైనా చూసుకోవాలని అనిపిస్తుంది. ఇలా నెలలు గడుపుతూనే ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డేట్స్ తో సహా ఎగ్జామ్ తో సహా అన్ని కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా జరగాలని మేము సీఎం గారిని వేడుకుంటున్నాం సార్. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. అయితే ఈరోజు చర్చించుకోబోయే విషయాలు ఏంటంటే టెట్ తర్వాత డిఎస్సి వీటికి సంబంధించినటువంటి ప్రస్తుత స్టేటస్ ఏంటి, అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ గురించి, ఇంకా మహాధర్నా గురించి, వీటన్నిటి విషయాలు ఇంకా మన ఫాలోవర్స్ చేసినటువంటి విలువైన కామెంట్స్ గురించి కూడా ఈరోజు చూపిస్తాను. అయితే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్ళకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడో 6-7 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ప్రయాణం ఇప్పటికీ అదే దారిలోనే సాగుతుంది. మారింది పేరు మాత్రమే. అప్పట్లో ప్రతిపక్షం, ఇప్పుడు అది ప్రభుత్వం. కానీ డిఎస్సి అభ్యర్థుల గమ్యం మాత్రం ఇంకా ఊహల్లోనే ఉంది. త్వరలో డిఎస్సి, ఇంకాస్త ఆలస్యం, ఏర్పాట్లు పూర్తయ్యాయి, అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి, ఇవన్నీ ఒక చిన్నపాటి సీరియల్ డ్రామాలా అనిపిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే హామీలను నమ్మి కోచింగ్ సెంటర్ల దగ్గర రోజులు వెల్లదీస్తున్నటువంటి అభ్యర్థులకు ఇది ఒక దెయ్యపు నాటకంలా మారింది. ఎప్పటికైనా తెరపడుతుందేమోనన్న ఆశ మాత్రమే వాళ్ళల్లో ఇంకా బతుకుంది. కానీ దీన్ని మనం ఒకసారి నిశితంగా పరిశీలిస్తే నిజంగా ప్రభుత్వానికి సంకల్పం ఉండి ఉంటే కనుక పరిస్థితి ఇలా ఉండేది కాదు. వారాల తరబడి ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఆశలు ఒక్క లోకేష్ గారి మీటింగ్తో ఒక్కసారిగా మారిపోయాయి. విద్యాశాఖ అధికారులతో జరిగినటువంటి సమావేశం అనంతరం అందరూ ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సిపై ఊహాగానాలన్నీ మొత్తం మారిపోయాయి. డిఎస్సిపై ఇప్పుడు మళ్ళీ కొత్త మబ్బులు కమ్ముకుంటున్నాయి. టెట్ మీద ఆశలు పెరుగుతూ డిఎస్సి మరింత దూరం జరుగుతున్నట్టుగా పరిస్థితులు నడుస్తున్నాయి. డిఎస్సి అందని ద్రాక్షలాగా ఊరిస్తూనే ఉంది, కానీ టెట్ మాత్రం అందిన చింతపండులాగా కొత్తగా కనిపిస్తుంది. ఈరోజు పత్రికల్లో కొన్ని జిల్లాల్లో అభ్యర్థుల కోసం ఆన్లైన్ కోచింగ్ ప్రారంభించబోతున్నట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి.
దీన్ని బట్టి చూస్తే కనీసం 2 నుంచి 3 నెలల వరకు ఈ కోచింగ్ కొనసాగే అవకాశం ఉంది. అంటే కోచింగ్ కేంద్రాల లాభం కోసం కాకపోతే ఇప్పటికిప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం కూడా బహుశా భావించి ఉండవచ్చు. నిజానికి ఈ ఆన్లైన్ కోచింగ్ వల్ల అభ్యర్థులకు లబ్ధి చేకూరే అంశం ఏమో కానీ కోచింగ్ సెంటర్ల వాళ్ళకి మాత్రం మంచి లబ్ధి చేకూరుతుందని చెప్పవచ్చు. నిజానికి ప్రభుత్వం ఈ సమయంలో ఆలోచించాల్సిన తీరు ఎలా ఉండాలి? డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలా, లేదంటే డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించాలా? అది కాకపోతే డిఎస్సి నిర్వహిస్తామనేటువంటి క్లారిటీ ఇవ్వాలి, లేదంటే టెట్ నిర్వహించే ఉద్దేశం ఉందని చెప్పాలి. ఇలాంటి విషయాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తే ఆ నిర్ణయాల మీద అభ్యర్థులకి విశ్వాసం ఉంటుంది. ఇలా కాకుండా సమస్యలన్నింటినీ పక్కన పెట్టుకుని అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి, రేపే డిఎస్సి, త్వరలో డిఎస్సి అంటూ అభ్యర్థుల చెవుల్లో పువ్వులు పెట్టే తీరు నిజంగా ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. దానికి తోడు డిఎస్సి ఆలస్యం అని అనిపించినప్పుడల్లా ఇలా ఫ్రీ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ అంటూ అభ్యర్థుల్ని కౌగిలించుకుంటుంది. మీరు కోచింగ్ కోసం కాదు, సమయం వెళ్ళదీసేందుకు ఇచ్చే ఈ టైంపాస్ టాబ్లెట్ లాగా దీన్ని అభివర్ణించుకుంటే సరిపోతుంది. అభ్యర్థులు విసిగిపోయి ఇక ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తే వెంటనే మళ్ళీ త్వరలో నోటిఫికేషన్ అనేటువంటి వార్తల్ని అన్ని ప్రధాన వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు వెలువరిస్తాయి. ఇప్పటికిప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం బహుశా భావించి ఉండవచ్చు. అయితే డిఎస్సి కోచింగ్ 2 లేదా 3 నెలలు కొనసాగితే అప్పుడు డిఎస్సి మరింత దూరం జరిగినట్టే కదా. కాబట్టి ఈ మధ్య కాలంలో టెట్ నిర్వహించడానికి ఇది మంచి సమయం. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఏప్రిల్ 20 లోపు డిఎస్సి గురించి ఎటువంటి సమాచారం లేదు అంటే కనుక ఖచ్చితంగా ఈ ఏప్రిల్ చివరి వారం లేదా మొదటి వారంలో టెట్ గురించి అప్డేట్ ఉంటుంది అని ఒక అంచనా వేయవచ్చు. మరొక విధంగా చూసుకుంటే టెట్కి, డిఎస్సికి సంబంధించి రెండింటికి సంబంధించి ఒకేసారి ఒక రోడ్ మ్యాప్ కానీ లేదంటే ఒక షెడ్యూల్ కానీ రిలీజ్ చేయడం జరిగే అవకాశం కూడా ఉంది. ఇలా చేస్తే కాస్తైనా అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆగ్రహాన్ని తగ్గించినట్టు అవుతుంది. లేదంటే ఈరోజు కర్నూలులో మొదలైనటువంటి ధర్నా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అంటుకుంటుంది. ఏది ఏమైనా పూర్తి షెడ్యూల్, ఒక పూర్తి నమ్మకమైనటువంటి రోడ్ మ్యాప్ను ప్రభుత్వం ప్రకటించడం ఈ సమయంలో ఉత్తమంలో ఉత్తమం. అయితే ఇంకోవైపు టీచర్ పోస్టుల సంఖ్య రాను రాబోయే కాలంలో తగ్గిపోతుంది అని నేను గత కొద్ది రోజులుగా చాలా వీడియోలోనే చెప్తూ ఉన్నాను. దానికి సంబంధించి జీవో 117 ఒక కారణం గత ప్రభుత్వంలో అయితే ఇప్పుడు దానికి సంబంధించిన సవరణలు లేదా దాని ప్రత్యామ్నాయంగా చేసే చర్యలు కూడా అదేవిధంగా పాఠశాల విలీనాన్ని పరోక్షంగా ప్రోత్సహించడం జరుగుతుంది. ఇంకా దీనివల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరూ ప్రైవేట్ వైపు, దీనికి తోడు విద్యా హక్కు చట్టం ప్రకారంగా 25% ప్రైవేట్ స్కూల్స్లో సీట్లు పేద పిల్లలకు ఇవ్వాలి అనేటువంటి నిబంధన ఉండటం వల్ల ఈ రకంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ కూడా ఈరోజు వచ్చింది. ఇంకా తల్లికి వందనం కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే వర్తింపజేస్తే బాగుండేది, కానీ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో కూడా వర్తింపజేసింది. అందువల్ల ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా విద్యార్థులు లేక విలువలిపోతున్నాయి. అయితే ఈ గణాంకాలని మనం లోతుగా చూడాల్సిన అవసరం లేదు. మన పరిసర ప్రాంతాల్లోని పాఠశాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అయితే వీటన్నిటిని బట్టి చూస్తే మనకు ఇదే చివరి డిఎస్సి అని అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డిఎస్సిలో మనం జాబ్ కొట్టి తీరాలి అంటే ఖచ్చితంగా బాగా కష్టపడాలి. ఇకపోతే మన ఛానల్లో కొన్ని చాలా వాల్యుబుల్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. వాటిని ముఖ్యంగా టెట్ గురించి కానీ డిఎస్సి గురించి కానీ చాలా విభిన్న కోణాల్లో ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ఒకసారి చూపిస్తాను. అదండి విషయం. మరో రోజు మరొక అప్డేట్తో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.